హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. పూజలప్పుడు, వ్రతాలప్పుడు చాలా తొందరగా అయిపోయే నైవేద్యాలు చేసుకోవడానికి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి, ఈరోజు నేను అలాంటి ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాననమాట. మన ఇంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది దీనికి. కేవలం 5 నిమిషాలలో మనకి నైవేద్యం రెడీ అయిపోతుందన్నమాట. దీనికోసం మనకి ఒక చెక్క వరకు కొబ్బరి చెప్పు కావాలి. దాన్ని మనం మెత్తగా మిక్సీ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది మనకి రెడీ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక మెజరింగ్ కప్ తీసుకోవచ్చు. దాంట్లోకి ఒక కప్పు మనకి కొబ్బరి అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వరకు వేసుకోవాలి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నిటినీ కూడా తీసుకోవచ్చు. చాలా సన్నగా వాటిని చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ ఒక 3-4 రకాల వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసేసాను. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, అలాగే కిస్మిస్లు వేసాను అనమాట. మన దగ్గర వేరే ఏ రకాలున్నా వేసుకోవచ్చు. వాటన్నిటిని ఇలాగ మన నెయ్యిలో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ డ్రై అయిపోకూడదు. కొబ్బరి అనేది చాలా కొంచెమే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు వరకు మనకి పచ్చి కొబ్బరి అనేది అయితే కనుక ఇక్కడ మనము 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలన్నమాట. 1 కప్పు కొబ్బరికి 2 కప్పుల పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ పాలల్లో ఒక 2-3 నిమిషాల వరకు మళ్ళీ కొబ్బరి అనేది బాగా ఉడకాలి. అలాగే మనం ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అనేది తీసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఆ బొంబాయి రవ్వని ముందే కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాల వరకు మనకి కొబ్బరి అనేది పాలల్లో బాగా ఉడికిన తర్వాత మనం ఇలాగా బొంబాయి రవ్వని తీసుకొని ఈ పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి ఈ పాయసం కన్సిస్టెన్సీ అనేది చక్కగా వస్తుంది. మనకి బొంబాయి రవ్వ కుక్ అవ్వడానికి కూడా ఏమంత ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక్క 2 నిమిషాలలో బొంబాయి రవ్వ కూడా మనకి కుక్ అయిపోతుంది. మనకి పాయసం అనేది దగ్గరగా వచ్చేస్తుంది అనమాట.